కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కుమ్మరించి ప్రార్థన. దేవునికి స్తోత్ర. టీవీలో ఇదిగో ఫోన్లో ఫేస్బుక్ లో వచ్చింది, ఒక ఆటో డ్రైవర్ కొడుకు కూతురు పుట్టారు. కొడుకు కూతురు ఉన్నారు, అది మీరు కూడా చదివి ఉంటారు. కొడుకు కూతురు పిల్లడు మరి కాలేజీకి వెళ్తా అలాంటి వయసు కలిగి ఉన్నాడు. కూతురు చూస్తేనేమో ఆమెకి చిన్నప్పుడే బాగా లేదు, ఆమెకి మరి షుగరు. ఆమెమో ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటది. మరి ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటా ఉన్నా. రోజు టార్చర్ పెట్టాయంట కొడుకు. నాన్న బయట తెస్తావా లేవదా? ఈ యొక్క మన వెళ్ళింది ఏంటంటే దసరాకి దిగిపోతే నా శవం చూస్తా ఉన్నాడు. నా బైక్ దిగిపోతే నా శవం చూస్తావు, మీరు చచ్చిపోతా. రోజు బెదిరిస్తున్నాడు అంట. ఎంత బైక్ అయ్యా అంటే 3 లక్షల బైక్. అది ఎంత బైక్ అంట? 3 లక్షలు. ఆటో డ్రైవర్ రోజుకి వచ్చేదా 600, నాకు వచ్చేదా అని చెప్తున్నాడు. వస్తుమంటే వాళ్ళు అడుగుతుంటే చెప్తున్నా, నాకు వచ్చేది 600 అయ్యా. ఆ దాంట్లో నన్ను అడుగుతున్నాడు, నా పిల్లలు చూసుకోవాలి, నా పిల్లకి బాగాదు, మందులు ఇప్పించుకోవాలి. అయినా కొడుకు నన్ను టార్చర్ చేస్తున్నాడు. మరి నా కొడుకు టార్చర్ చేస్తాను, పట్టుకోలేకపోయా. ఇక అప్పు చేశాడు, తీశాడు. దసరా వచ్చాక బండి తీశాను, 3 లక్షలు పెట్టి బండి తీశాను. 3 రోజులే ఉన్నాడయ్యా. 3 రోజులు ఉన్నాడు. 3వ రోజున శవమై ఇంటికి వచ్చాడంట. బైక్ యాక్సిడెంట్ అయిపోయింది, వెళ్ళిపోతా ఉన్నారు. ఇద్దరు వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడ యాక్సిడెంట్ అయితే తెలియదు, కానీ ఎక్కడ అయిపోయిన యాక్సిడెంట్ లో అతనికి లోపల గుండెకి వెళ్ళిపోయి కొన్ని లోపల తాకింది. ఇది నొక్కపడ్డాయి. ఏమంటే ఫోన్ వచ్చేసిందంట వాళ్ళ నాన్నకి, అయ్యా నీ కొడుకు ఫలానా. అవునయ్యా నా కొడుకే, కనుక బైక్ యాక్సిడెంట్ అయింది, కంగారు పడిన అవసరంలో మీరు హాస్పిటల్కి రండి అన్న. పోలీసు వెళ్తే అలాగా రక్తపు పొడుగులో ఉన్నాడు, పట్టుకున్నాడు. నానా అన్నాడట, అంతే ఒక మాట అన్నాడట. అలాగా పైకి కూర్చుంటానంటే కూర్చోబెట్టే చేతులను వాళ్ళ పైన గట్ట చచ్చిపోయాడు. నాలాంటి సాము ఏ కొడుకు వండుకోకూడదు. ఇదిగో నన్ను టార్చర్ చేశాడు, బైక్ ఇప్పించాను, అయినా ఉన్నాడా? వాడు 3 లక్షలు పెట్టి 3 రోజుల్లో నేను చచ్చిపోయాడు. అయ్యా ఈ కడుపు కోత ఎవరికి రాకూడదని తల్లిదండ్రులు చెప్పుకున్నారు. కారణం ఏంటంటే తెలుసా? ఈ దినాన నీవు ప్రార్థించు అంటే, నేను ప్రార్థించాలంటే మన పిల్లలను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం.